పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభా యేసు, మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము. మీరు మా రక్షకుడు, మా కాపరివై ఉన్న దేవుడవు, అందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయనా, గత దినములన్నిటిలో మమ్మలను క్షేమముగా కాపాడి మీ కృపలో బలపరుస్తూ వస్తున్న దేవుడవు, అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించండి. మా ప్రియమైన యేసయ్యా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి. ఈ ఆవరణమంతటిలో మీ సన్నిధిని ఉంచండి నాయనా. మీ సన్నిధిలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరూ నాయనా, మీ యొక్క ప్రభావమును, మీ వెలుగును పొందుకుని వారిగా చేయమని వేడుకుంటున్నాము. దేవుని జీవాత్మ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి మీరే సమస్తము విషయములలో మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకొనుమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నీ
ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీరు మా దేవుడు, మా రక్షకుడు, మీకు వందనాలు. కృపా సత్య సంపూర్ణుడా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి. మీ వాక్యపు వెలుగును మాకు దయచేయండి ప్రభా. మీ వాక్యపు వెలుగును మాకు ఇవ్వండి. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మాతో మీరు మాట్లాడి మీ నామమును మీరు మహింపరచుకోనండి. ఆత్మలను బలపరచండి ప్రభా. మా ప్రాణములకు నెమ్మదిని మీరు దయచేయండి. మా మనస్సు ఎల్లప్పుడూ మీ మీద ఆధారపడినట్లుగా సహాయం వచ్చే మీ వాక్యం దగ్గరికి వస్తుండగా సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందులారా, పోయిన వారం లూకాసు వార్త 19వ అధ్యాయము ఎవరిని కూర్చుంటుందని చెప్పుకున్నాం? జక్కయ్య. ఎవరిని కూర్చోండి? జక్కయ్య అనగా లూకాసు వార్త 19వ అధ్యాయం అనగానే ఆ అధ్యాయం ఎవరిని గురించి రాయబడిన అధ్యాయం అని చెప్పాము? జక్కయ్య, పొట్టి జక్కయ్య. అయితే ఆ వాక్యం ధ్యానం చేసేటప్పుడు ఆ మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు పైకి చూచి జక్కయ్యను, జక్కయ్య త్వరగా దిగుము అని చెప్పాడు. అతడు త్వరగా దిగి వచ్చి యేసు ప్రభుని ఇంటిలో చేర్చుకున్నాడు అని విన్నాం. తర్వాత ఇంకొక అధ్యాయము మరి తప్పిపోయిన కుమారుని గూర్చి ఉంటుందని కూడా చెప్పాను. అదే అధ్యాయము లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఎవరిని గురించి ఉంటుందని చెప్పుకున్నాం మనం? తప్పిపోయిన కుమారుడు. అంటే ఇవి రెండు బండ గుర్తులు. లూకాసు వార్త 15వ అధ్యాయంలోనేమో తప్పిపోయిన కుమారుని గురించి ఉంటుంది. 19వ అధ్యాయంలో పొట్టి జక్కయ్యను గురించి రాయబడి ఉంటుంది అని మనం విన్నాం. ఇప్పుడు ఆ స్టోరీలోకే వెళదాం మనం. లూకాసు వార్త 15వ అధ్యాయం తీయండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుదాం. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడను గాని ఎవడునో వానికేమియో ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవుచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వీళ్ళది ఒక ఫ్యామిలీ అని చెప్పొచ్చు. ఈ ఫ్యామిలీలో తండ్రి ఉన్నాడు, అలాగే కుమారులు ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరిలో పెద్ద కుమారుడు ఉన్నాడు, చిన్న కుమారుడు ఉన్నాడు. వీళ్ళ ముగ్గురిని గూర్చిన స్టోరీ ఇది.
జరిగిన వృత్తాంతం. ఈ చిన్న కుమారుడు మరి తండ్రి దగ్గరకు వెళ్ళి, తండ్రి నీ ఆస్తిలో నాకొచ్చే ఆస్తిని పంచి ఇవ్వు, ఎందుకంటే నేను నీ దగ్గర నుండి నేను సపరేట్ అయిపోతున్నా, నీ దగ్గర నుండి నేను వేరైపోతున్నాను అని చెప్పాడు. జనరల్గా సపరేట్ అవటం అనేటటువంటిది కుటుంబాలలో ఉంటుంది. తల్లిదండ్రుల దగ్గర పెరిగిన వాళ్ళు పిల్లలు ఒక స్థాయికి వచ్చిన తర్వాత, తల్లిదండ్రులు వాళ్ళకి మ్యారేజ్లు చేసిన తర్వాత వాళ్ళు ఒక కుటుంబముగా ఏర్పడతారు. మరి పరిస్థితులను బట్టి తల్లిదండ్రులకు పిల్లలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత సపరేట్ అయిపోతారు. వాళ్ళు వేరే టౌన్లోనో వేరే స్థలంలోనో సెటిల్ అవుతారు, వేరే ఇల్లు తీసుకుంటారు, వాళ్ళు ఒక ఫ్యామిలీగా బ్రతుకుతారు. అలా వేరైపోయే సందర్భాలు ఉంటాయి కుటుంబాలలో. అయితే ఈ అబ్బాయికి పెళ్ళి కాలేదు, ఈ చిన్న కుమారుడికి పెళ్లి కాల. పెళ్లి కాకముందే అమ్మ నాన్నలు వదిలిపెట్టి వెళ్ళాలి అని అనుకోవటము అది శాస్త్రం ప్రకారం కానీ, లా ప్రకారం కానీ, లేక పెద్దల నిర్ణయాల ప్రకారం కానీ అది క్షేమము కాదు. పెళ్లి కాకముందే మీ నుండి నేను వేరైపోతున్నానని చెప్పడం అనేది అది ఏమాత్రము క్షేమము కాదు, అది లా కూడా ఒప్పుకోదు. మ్యారేజ్ అయిన తర్వాత వేరైతే ఓకే, మ్యారేజ్ కాకముందు తల్లిదండ్రుల కంట్రోల్లోనే ఉండాలి. వాళ్ళ కంట్రోల్ నుండి సపరేట్ అయిపోతాను, నేను వేరుగా వెళతాను అనేటటువంటిది అది కరెక్ట్ కాదు. అయితే ఈ చిన్న కుమారుడు ఎగనెస్ట్ టు ద లా, ఆ న్యాయశాస్త్రానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. రెండవది, కుటుంబముకు సంబంధించిన ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఏ కుటుంబంలోనైనా ఒక క్రమశిక్షణ ఉంటుంది. తండ్రి, తల్లి, పిల్లలు, వాళ్ళకు సంబంధించిన పనులు. ఈ పిల్లలు ఏం చేయాలంటే తల్లిదండ్రుల మాట వింటూ ఉండాలి. ఎంత వయసు వచ్చినా ఫైనల్ నిర్ణయము తల్లిది, తండ్రిదే. అది ఫ్యామిలీ యొక్క మెయింటెనెన్స్. ఆ కుటుంబ క్రమశిక్షణకు కూడా లోబడకుండా ఈ రెండోవాడు మరి ఆ కుటుంబ క్రమశిక్షణకు కూడా వ్యతిరేకంగా ప్రవర్తించాడు. అంటే ఒకటి, న్యాయశాస్త్రానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. రెండు, కుటుంబ క్రమశిక్షణకు కూడా వ్యతిరేకంగా ప్రవర్తించాడు. సరే, ఏదేమైనా సరే తండ్రిని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు, ఆస్తిని తీసుకువెళ్ళాడు, దుర్వ్యాపారాలు చేసేసాడు, అంతా అయిపోయింది. ఇదంతా మీరు సండే స్కూల్ వయసు దగ్గర నుండి విన్న స్టోరీ. అయితే ఇప్పుడు మనం ఈ దినం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 17వ వచనం చదవండి, అందరూ చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. అంటే ఈ రెండో కొడుకు, ఈ చిన్న కుమారుడు, అతని గూర్చి ఏమనుందంటే 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు. అందరూ ఒకసారి ఆ మాట చెప్పండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు. ఏమొచ్చినప్పుడు అండి? ఏమొచ్చినప్పుడు? బుద్ధి వచ్చినప్పుడు. ఇప్పుడు చూడండి, సడన్గా మేఘాలు వచ్చేసినాయి. మేఘాలు వచ్చేసినాయి అంటే ఏం రావచ్చు? వర్షం వచ్చినప్పుడు అని అనొచ్చు.
కానీ ఇతనికి వర్షం రాలేదు, బుద్ధి వచ్చిందంట. ఏంటి అసలు బుద్ధి అంటే ఏంటి? ఒకసారి మనం జస్ట్ డిస్కషన్ లాగా పెడదాం. బుద్ధి అంటే ఏంటి అసలు? ఎక్కడ ఉంటుంది ఇది బుద్ధి? ఇంట్లో ఉంటుందా, రూమ్లో ఉంటుందా, ఎక్కడ ఉంటుంది? మన ఆలోచనలో ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి? మన ఆలోచన. అంటే బుద్ధి అంటే మన మైండ్. మన మనస్సు ఏదో ఒకటి ఆలోచన చేస్తుంది. మన మనస్సు ఏదో ఒకటి కోరుకుంటుంది, ఇలా జరగాలి అని. మన మనస్సు దేనినో ఆశిస్తుంది. ఆదాము హవ్వలకు పండు తినాలి అనే ఒక ఆశ, అది బుద్ధి. గెహజీకి ఆ నయమాను వస్త్రాలు తెచ్చుకోవాలి అనే ఒక ఆశ, అది బుద్ధి. అంటే బుద్ధి అనేటటువంటిది నీలో కోరికలు పెడుతుంది, నీలో ఆశలు పెడుతుంది, నిన్ను రేపుతూ ఉంటుంది. ఏదో ఒకటి నీ మనస్సులో పెట్టేసి ఆ పని చెయ్యి, అక్కడికి వెళ్ళు, ఆ పని చెయ్యని నిన్ను రేపుతా ఉంటుంది, రేగ్గొడతా ఉంటుంది బుద్ధి అనేది. అందువలన బుద్ధి అనేటటువంటిది మన మనస్సు, అది మనల్ని ఈడ్చుకుపోతూ ఉంటుంది, ఎక్కడికంటే అక్కడికి లాక్కొని వెళుతుంది మనల్ని. సరే, ఇప్పుడు మనం చూద్దాం 17వ వచనంలో చూస్తే, అయితే బుద్ధి వచ్చినప్పుడు అని అంటున్నాడు. అంతకుముందు బుద్ధి లేదా? తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నీ ఆస్తిలో నాకు రావాల్సిన ఆస్తిని తిరిగి ఇచ్చేసేయి అని అడిగేటప్పుడు అతనికి బుద్ధి లేదా? ఉందా లేదా? చెప్పండి, ఏమండి చెప్పాలి, మీరే చెప్పాలి. అతనికి తండ్రి దగ్గరికి వెళ్ళి, నా ఆస్తిలో నాకు వచ్చే భాగం నాకు ఇచ్చేసేయి, నేను నీ దగ్గర నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని అడిగాడు కదా. ఆ టైంలో అతనికి బుద్ధి ఉందా లేదా? ఉంది. ఆ టైంలో బుద్ధి ఉంది కాబట్టి, ఆ బుద్ధి అతన్ని రేగ్గొట్టింది కాబట్టి తండ్రి దగ్గర ఆస్తి తీసుకొని వెళ్ళిపోవాలనిపించింది కదా. మరి ఇప్పుడేంటి? బుద్ధి వచ్చినప్పుడు అని ఉంది అని అంటే, తండ్రి దగ్గర నుండి వేరయ్యేటప్పుడు బుద్ధి ఉంది, ఇప్పుడు ఆ పందులు తినే పట్టు తింటూ బుద్ధి ఉంది, అప్పుడు కూడా బుద్ధి ఉంది. కానీ బుద్ధి అనేటటువంటిది పిల్లరా, 2 రకాలైన పనులు మనలో చేస్తుంది. అదేంటి అనంటే, మన సొంత ఆలోచనల ప్రకారం చేసుకునేది ఒక బుద్ధి. అంటే మనం ఏది చేయాలనుకుంటే అది చేస్తాం, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళతాం, ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడేస్తాం, ఏది తినాలనిపిస్తే అది తింటాం, ఏది చెయ్యాలని ఆనందంగా ఉంటుందో అది మనం చేసి తీరుతాం. అదొక బుద్ధి. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వెళ్ళి, ఆస్తిని నాకు పంచు, నాది నాకు ఇస్తే నేను వెళ్ళి నేను హాయిగా స్వేచ్ఛగా ఊహాలోకములో నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను, బ్రతుకుతాను అని అడగటము, అది బుద్ధి. కానీ ఆ బుద్ధి ఎలాంటిది అనంటే స్వేచ్ఛ బుద్ధి, సొంత బుద్ధి, స్వబుద్ధి. నా అంతటా నేను వెళ్ళిపోతా, నా ఇష్టం వచ్చిన చోట నేను బ్రతుకుతా, నేను హాయిగా ఉంటా, నీతో నాకేంటి, నీ దగ్గర ఉండలేను, నేను నీ దగ్గర పడి ఉండలేను, నీ కంట్రోల్లో నా ఉండబుద్ధి కావట్లేదు అని అన్నాడు చూడు, అది బుద్ధే. కానీ ఆ బుద్ధి స్వబుద్ధి. దేవుని వాక్యంలో ఏముందంటే, వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారుడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. కాబట్టి హాయిగా వెళ్ళిపోవాలనుకున్నాడు, అది బుద్ధే. కానీ స్వబుద్ధి, సొంత బుద్ధి, సొంత ఆలోచనలు.
చూడండి, సొంత ఆలోచనల్ని స్వబుద్ధి అని అంటుంది బైబిలు. ఈ స్వబుద్ధి అనేది చాలా ప్రమాదమైనది, చాలా ప్రమాదమైనది. మన దేశానికి రాష్ట్రపతిగా చేశాడు ఒక గ్రేట్ సైంటిస్ట్, డాక్టర్ అబ్దుల్ కలాం ఆజాద్. ఆయన రియలీ గ్రేట్ మ్యాన్. ఆయన అలాగే సైంటిఫిక్ నాలెడ్జ్ కలిగిన వ్యక్తి, గ్రేట్ సైంటిస్ట్. ఆయన పొలిటీషియన్ కాదు కానీ గ్రేట్ సైంటిస్ట్. అయితే ఆయన మంచితనానికి, ఆయన గొప్పతనాన్ని సన్మానిస్తూ ఒక పీరియడ్ ఆయనకు రాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. మన భారతదేశానికి రాష్ట్రపతిగా చేశాడు డాక్టర్ అబ్దుల్ కలాం ఆజాద్. మంచి వ్యక్తి. ఆయన ఏం చెప్పాడంటే ఒక మాట, ఏ వ్యక్తి అయినా సరే నీ సొంత ఆలోచనలతో స్వబుద్ధితో కనుక ఏ పనైనా చేసావు అంటే నీవు సర్వము కోల్పోతావు అన్నాడు. నీ ఇష్టం వచ్చిన పని నువ్వు చేసావంటే, నీకు ఏదనిపిస్తే అది చేస్తావు చూడు, అది నీ సొంత ఆలోచనలతో స్వబుద్ధితో కనుక నువ్వు చేసావంటే యు విల్ లూజ్ ఎవ్రీథింగ్, నువ్వు సర్వము కోల్పోతావు అని చెప్పాడు. మరి ఆయన దేన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్టేట్మెంట్ ఇచ్చాడో కానీ ఆ స్టేట్మెంట్ ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు బైబుల్. బైబుల్కి సంబంధించిన కొటేషన్ చెప్పాడు ఆయన. నీవు సొంత ఆలోచనలతో చేసావో నువ్వు సర్వం కోల్పోతావు. ఒకవేళ ఈ తప్పిపోయిన కుమారుని గూర్చి కూడా దృష్టిలో పెట్టుకున్నాడేమో, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది అంతేకాదు, సొంత ఆలోచనలతో చేసేది ఏదైనా సరే మనల్ని ఇబ్బంది పెట్టేస్తుంది, మనల్ని శోధనలో పెట్టేస్తుంది. ఉదాహరణకు మనం చూస్తే ఏదైనా వనములో ఆదాము హవ్వలు వారికి ప్రభు తినొద్దు అన్న పండు మరి వాళ్ళకు తినాలి అని ఆశ వచ్చింది. అది ఏం బుద్ధి అంటే సొంత బుద్ధి, స్వబుద్ధి, సొంత ఆలోచనలు. ఎప్పుడైతే ప్రభు తినొద్దు అన్న పండు వాళ్ళు తిన్నారో, ఆ స్వబుద్ధి మీద ఆధారపడ్డారో, దేవుడు వాళ్ళని చేసింది ఏంటి, అసలు ఏదైనా వనంలో మీరు ఉండకూడదు, మీరు బయటకు వెళ్ళండి, గెట్ అవుట్ అని చెప్పాడు. అంటే వాళ్ళు అక్కడ నష్టపోయారు. ఆ నష్టపోవటం కూడా ఎంత నష్టపోయారు అని అంటే దేవునితో సహవాసం పోగొట్టుకున్నారు, ఆ నిత్య జీవం పోగొట్టుకున్నారు. అలాగే సృష్టిని ఏలండి అని వాళ్ళకి చెబితే ఆ ఏలే ఆ రూలింగ్ కెపాసిటీ, ఆ రూలింగ్ పవర్ను పోగొట్టుకున్నారు. అంటే స్వబుద్ధి అనేది వీళ్ళని సింహాసనం మీద నుండి గుంటలోనికి త్రోసేసింది, తోటలో నుండి తోట బయటికి నెట్టేసింది స్వబుద్ధి చేసిన పని. అలాగే స్వబుద్ధి అనేది ఎంత ప్రమాదం అంటే, యోనాని దేవుడు ఏం చెప్పాడంటే నినివేకి వెళ్ళు అన్నాడు. యోనా ఎక్కడ బయలుదేరాడు? తర్షీష్కు వెళ్ళాడు. దేవుడు చెప్పిందేమో నినివే అంటే యోనాకి ఆ స్వబుద్ధి, ఆయన సొంత ఆలోచనలకు వచ్చిన మైండ్ ఏంటంటే తర్షీషు, తర్షీషు, తర్షీషు. మీకు ఒక పదం బాగా తెలుసు, తందానా. ఏం పదం అది? తందానా అంటే ఏంటి? ఏంటండి తందానా అంటే? వంత పలకటం. తందానా అంటే వంత పలకటం అని అర్థం.
ఇప్పుడు ఏదన్నా కానీ నేను ఎవరికన్నా నాకెవరన్నా ఒక పని చేయమన్నారు అనుకోండి, సరేనయ్యానంటే తందానా పలుకుతున్నాం అని అర్థం. ఇప్పుడు దేవుడు యోనాను వెళ్ళమన్న ఊరేంటి? నినివే. యోన తన సొంత బుద్ధితో వెళుతున్న ఊరేది? తర్షీష్. అంటే యోన తన స్వబుద్ధికి, సొంత ఆలోచనలకి తందానా పలికి తర్షీష్కి వెళ్ళాడంట. అర్థమైందా? తను దేనికి తందానా పలికాడు? సొంత ఆలోచనలకి తందానా అని చెప్పి తర్షీష్కి వెళ్ళాడంట. జస్ట్ వర్క్ మీకు ఒక ఏంటది ప్రాసలాగా ఉంటుందని చెప్పి అంతే. అంటే యోనా సొంత బుద్ధికి తందానా చెప్పాడు అక్కడ. సరే, ఏమైంది? తందానా చెప్పాడు, తర్షీష్కి వెళ్ళాడు, ఏమైంది? తుఫాను వచ్చింది. అర్థమైందా? అంటే స్వబుద్ధితో చేసే పనులు, దేవునికి ఇష్టం లేకుండా చేసే పనుల్లో తుఫానులు ఉన్నాయి. ఏమున్నాయండి? తుఫాన్లు ఉన్నాయి. చెప్పండి తుఫాన్లని ఇంగ్లీష్లో చెప్పండి. తుఫాన్లు ఇంగ్లీష్లో చెప్పండి అన్న. సైక్లోన్స్. కాబట్టి ఈ సొంత ఆలోచనలతో చేసే పనుల్లో ఏమున్నాయి? తుఫాన్లు ఉన్నాయి. తుఫాన్లు ఉన్నాయి. అలాగే ప్రియులారా, మన జీవితంలో స్వబుద్ధితో చేసే పనులు, ఆదాము హవ్వలేమో ఏదేను వనంలో నుండి బయటికి నెట్టివేయబడ్డారు. ఈ యోనా వచ్చేసరికి ఆయన సొంత ఆలోచనలతో తర్షీష్కి వెళ్ళినందువల్ల తుఫానుల్లో పడ్డాడు. కాబట్టి స్వబుద్ధితో చేసే పనులు, ఈ తప్పిపోయిన కుమారుని ఎక్కడ పడేసిందో చూడండి. 15వ వచనం చదవండి, 14వ వచనం. 14, 15 కలిసి ఉన్నాయి. అందరూ చదవండి. అందరూ చదవండి. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి. ఏం పడసాగాడు అంటే దేనిలో పడ్డాడు? ఇతను ఇబ్బందుల్లో పడ్డాడు. అంటే సొంత బుద్ధితో చేసిన పని, స్వబుద్ధితో చేసిన పని ఇతన్ని దేనిలో పడేసిందంటే ఇబ్బందుల్లో పడేసింది. పిల్లలు, ఇప్పుడు 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశా, మరలా రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆదాము హవ్వలు స్వబుద్ధితో చేసిన పనికి ఏదేను వనంలో నుండి తోలివేయబడ్డారు. నిత్య జీవం పోయింది వాళ్ళకి. అలాగే యోనా స్వబుద్ధితో చేసిన పనికి దేనిలో పడిపోయాడు? తుఫానుల్లో పడ్డాడు. ఈ తప్పిపోయిన కుమారుడు లేక చిన్న కుమారుడు స్వబుద్ధితో చేసిన పనులకి దేనిలో పడ్డాడు? ఇబ్బందుల్లో పడ్డాడు. ఇప్పుడు చెప్పండి, స్వబుద్ధితో చేసే పనుల వలన ఏమొస్తున్నాయి? తుఫాన్లు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి, నిత్య జీవం పోతుంది, దేవునితో సహవాసం పోతుంది. దీన్ని బట్టి మనం స్వబుద్ధిని ఆధారము చేసుకొనవద్దు అని దేవుని వాక్యం చెబుతా ఉంది. దేవుని వాక్యం చెబుతుంది. మన జీవితాల్లో కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. నీ జీవితంలో సొంత బుద్ధితో, సొంత ఆలోచనలతో ఏది చేయాలంటే అది చేసావు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళావు, ఏదనుకుంటే అది చేసావు. నీ సొంత బుద్ధితో, సొంత ఆలోచనలతో, సొంత ప్రేరేపణలతో వాటి ఫైనల్ రిజల్ట్ ఏంటో ఆలోచన చేయండి. ఫైనల్ రిజల్ట్ ఏమై ఉంటుందంటే శోధనలు వచ్చి ఉంటాయి. అవునా? ఫైనల్ రిజల్ట్ ఏంటంటే ఫైనాన్షియల్గా దెబ్బతిని ఉంటారు. ఫైనల్ రిజల్ట్ ఏంటంటే కొన్ని సంవత్సరాలు నీ డెవలప్మెంట్ వెనక్కిపోయి ఉంటుంది.
ఫైనల్ రిజల్ట్ ఏంటంటే మనశ్శాంతి పోయి ఉంటుంది. మనం సొంత ఆలోచనలతో చేసే పనులకి మనము దెబ్బతింటాం. మన టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది, హెల్త్ దెబ్బతింటుంది. అలాగే మన డెవలప్మెంట్ ముందు నుండి కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం. మన ఎనర్జీ పోయిన తర్వాత అబ్బా ఒక్క పాడు పని చేసుకున్నాను, దానివల్ల నేను చాలా దెబ్బతిన్నాను అని అనుకుంటాం. ఒక్క రాంగ్ స్టెప్ వేస్తే, ఒక్క చెడు స్నేహం చేస్తే, ఒక్క చెడు డెసిషన్ నువ్వు తీసుకుంటే దానివలన కొన్ని సంవత్సరాల లైఫ్ వెనక్కి వెళ్ళిపోతుంది. మిగిలేది చింత, అలాగే చీకు చిరాకు. అందుకనే ఈ తప్పిపోయిన కుమారుడు ఇబ్బంది పడసాగాడు. ఏమైపోయాడండి? ఇబ్బంది పడసాగాడు. ఇప్పుడు చదువుదాం, తర్వాత మాట చదవండి. ఇప్పుడు 17వ వచనం. అయితే ఏమొచ్చినప్పుడు? అయితే బుద్ధి వచ్చినప్పుడు. అంటే ఇప్పుడు ఇతనికి బుద్ధి వచ్చిందంట. తండ్రి దగ్గర నుండి దూరం అయ్యేటప్పుడు బుద్ధి ఉంది, కానీ అది ఏ బుద్ధి అంటే స్వబుద్ధి, సొంత బుద్ధి. ఇప్పుడు బుద్ధి వచ్చిందంట. ఆ బుద్ధి ఏం బుద్ధి అనంటే 18వ వచనంలో చూడండి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. ఇప్పుడు మరలా ఈ మాట చదవండి. ఏ మాట? 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు. ఏం బుద్ధి వచ్చిందంటారు ఇతనికి? తండ్రి దగ్గరకు వెళ్ళాలి అనే బుద్ధి. ఆమేన్. ఇప్పుడు ఏం బుద్ధి వచ్చిందంటే దేవుని మాట వినాలి అనే బుద్ధి. ఏ బుద్ధి వచ్చిందండి? దేవుని మాట వినాలి. ఇప్పుడు ఏం బుద్ధి వచ్చిందంటే పరలోక మార్గానికి వెళ్ళాలనే బుద్ధి వచ్చింది. అంటే ఇతనికి వచ్చిన బుద్ధి ఏమిటంటే దేవుని బుద్ధి, దేవుని మాట వినాలనే బుద్ధి, దేవుని చిత్తము చేయాలనే బుద్ధి, తండ్రి దగ్గరకు వెళ్ళాలనే బుద్ధి, పరలోకానికి వెళ్ళాలనే బుద్ధి, పరలోక మార్గములో నడవాలనే బుద్ధి వచ్చింది. ప్రభువుని పిల్లరా బాగా గమనించండి. నీకు కూడా దేవుడు బుద్ధి ఉంచాడు నీలో. కానీ కొన్ని సంవత్సరాలు, కొంత జీవితము నీ సొంత బుద్ధితో బ్రతుకుతూ ఉన్నావు, ఇబ్బందులు పడుతున్నావు, శోధనలు ఎదుర్కొంటున్నావు, నష్టపోతున్నావు. ఏమిటా అని అనుకుంటున్నావు, జవాబు ఇంకా రాలేదు నీకు. ఇలా ఎందుకు జరుగుతుందా అనుకుంటున్నావు, ఇంకా నువ్వు ఫైనల్గా జవాబు లేకుండానే ఆగిపోయావు. కారణము సొంత బుద్ధి యొక్క రిజల్ట్ అది. అయితే ఈ తప్పిపోయిన కుమారుల్లో వచ్చినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు దేవుని బుద్ధి మనకు రావాలి. అంటే దేవుడే చెబితే అది చేస్తాను. అర్థమైందా? దేవుడు చెప్పిన మాట వింటాను, వాక్యం ఏం చెబితే అది చేస్తాను, దేవుని చిత్తానికి లోబడతాను, పరలోక మార్గం వైపే నా జీవితాన్ని కొనసాగిస్తాను, నేనిక వెనక్కి తిరిగేది లేదు. మనకి ఇంగ్లీష్లో కోరస్ ఉంది. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back,
నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. నేను క్రీస్తును వెంబడించడానికి నిర్ణయించుకున్నాను, ఇక నేను వెనుకకు తిరిగేది లేదు. ఇది దేవుని బుద్ధి. ప్రభువునందు పిల్లరా, మీరు బీయింగ్ ఏ ఫాదర్స్, బీయింగ్ ఏ మదర్స్, మీరు తల్లులుగా తండ్రులుగా ఇక నుండైనా నేను దేవుని మాట వింటాను అనే బుద్ధి నీకు రావాలి. బీయింగ్ ఏ స్టూడెంట్, ఇక నుండి నేను దేవుని మాట వింటాను, నేను దేవుని పనిని చేస్తాను అనే మనస్సు నీకు రావాలి. అప్పుడేమవుతుందో తెలుసా? తండ్రి తన కుమారుని ఆహ్వానించిన రీతిగా ప్రభు మనల్ని ఆహ్వానిస్తాడు. ఆల్రెడీ నీ లైఫ్ సగం అయిపోయింది. 50 సంవత్సరాల వయసు వచ్చిందంటే ఇంకా ఏముంది నీ లైఫ్? 50 సంవత్సరాల వయసులో పడుతున్నావు, ఎంత ఉందనుకుంటున్నావు నీ లైఫ్? ఇప్పటికైనా దేవుని బుద్ధి రావద్దా నీకు? ఇప్పటికైనా దేవుడు చెప్పింది నేను చేస్తానని ఒక తీర్మానం చేసుకోవద్దా నువ్వు? అయితే బుద్ధి వచ్చినప్పుడు ఆ బుద్ధి మనకు రావాలి. అయితే పిల్లరా, 5 రకాల బుద్ధి అనే మాటలు బైబిల్లో ఉన్నాయి. ఎన్ని రకాలండి? ఒకసారి చేయి చూపించండి. ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? 5 ఫింగర్స్ ఉన్నాయి. 5 రకాల బుద్ధులు ఉన్నాయి. ఈ 5 బుద్ధులు గనక మనం ఎక్కించుకోగలిగితే నీ లైఫ్ మారిపోతుంది, నీ లైఫ్ సూపర్ సక్సెస్ అవుతుంది. ఆమేన్. మరి ఎక్కించుకుంటారా? మీరు ఎక్కించుకుంటానంటే నేను బోధిస్తా, మీరు ఎక్కించుకోకపోతే బోధించడం వేస్ట్ కదా. ఎన్ని బుద్ధులు ఉన్నాయి మనకి బైబిల్లో? 5 బుద్ధులు ఉన్నాయి. మొదటి బుద్ధి చెబుతున్నాను. అంటే ఈ బుద్ధి అంతా కూడా దేవుని బుద్ధి. ఏంటి ఆ బుద్ధి? బుద్ధి వచ్చినప్పుడు అని ఉంది కదా, ఆ బుద్ధి ఏమిటో చూద్దాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును. అదొకటి. తర్వాత 14వ వచనం చదవండి. 14. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ఇప్పుడు చూడండి, సుబుద్ధి అనేది మొదటి బుద్ధి. అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు అని ఉంది కదా, ఆ బుద్ధి ఏమిటంటే దేవుని బుద్ధి. దేవుని బుద్ధిలో మొదటి బుద్ధి సుబుద్ధి. చెప్పండి అందరూ, సుబుద్ధి. సుబుద్ధి అనంటే సుగుణాలతో కూడిన బుద్ధి. సుగుణాలతో కూడిన బుద్ధి సుబుద్ధి. ఈ సుబుద్ధి వలన మనకేమొస్తుందంట? 11వ వచనంలో, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమనిచ్చును. ఒక సుబుద్ధి ఏమి చేస్తుందంటే దీర్ఘశాంతాన్ని ఇస్తుంది. తర్వాత తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును. అంటే సుబుద్ధి ఒక వ్యక్తికి దీర్ఘశాంతమనిస్తుంది, మరొక వ్యక్తికి ఘనతనిస్తుంది. అంటే సుబుద్ధి ద్వారా నీకు దీర్ఘశాంతం వస్తుంది, ఘనత వస్తుంది. ఇప్పుడు తప్పిపోయిన కుమారుల్లోనికి బుద్ధి వచ్చిందని విన్నాం కదా, అదే సుబుద్ధి. ఆ సుబుద్ధి ద్వారా తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి ఆయన ఏం చేశాడు? ఘనపరిచాడు. వస్త్రాలు తొడిగించాడు, నూతన వస్త్రాలు, ఉంగరం పెట్టించాడు, చెప్పులు వేయించాడు, మరి విందు చేయించాడు, అందరిని పిలిపించాడు. అదంతా ఘనత. కాబట్టి సుబుద్ధి అనేది ఒక వ్యక్తికి ఘనతను తెస్తుంది. తర్వాత సుబుద్ధి అనేది 14వ వచనంలో ఏమనుంది చదవండి. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ఇప్పుడు
ఈ పాయింట్ మీరు మ్యారేజ్లకి వెళ్ళినప్పుడు పెళ్లి పాస్టర్లో చెప్పొచ్చు బహుశా ఈ పాయింట్. కొంతమంది సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము అని చెబుతారు. ఆ పెళ్లి కూతుర్ని చాలా టాప్ లెవెల్లో లేపుతాడు ఆయన. ఏమో సుబుద్ధి గల భార్య, సుబుద్ధి కలిగిన అమ్మాయి అని చెప్పేస్తాడు. ఆ తర్వాత వాళ్ళ యొక్క క్యారెక్టర్, వాళ్ళ యొక్క గుణాలు ఎలా ఉంటాయో అది నిదానంగా తర్వాత బయటపడతా ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ భార్య యెహోవా యొక్క దానం అంటాడు, కానీ భార్య కాదండి యెహోవా యొక్క దానం. కొంచెం మీరు బాగా క్లారిటీ తెలుసుకోండి. జనరల్గా ఏంటంటే సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం అని అంటారు, మ్యారేజ్లో చెబుతారు. ఓహో, ఈ భార్య యెహోవా యొక్క దానం. భార్య కాదు దానం. ఆ భార్య అనే మాట తీసే చదవండి. సుబుద్ధి యెహోవా యొక్క దానం. అది సుబుద్ధి అనేది ఎవరి దానం? అది యెహోవా యొక్క దానం. అయితే సుబుద్ధి అనేది భార్యలో ఉంటే ఆమె యెహోవా దానం. అది అంటే భార్యలో సుబుద్ధి ఉండాలి, భర్తలో సుబుద్ధి ఉండాలి, కొడుకులో సుబుద్ధి ఉండాలి, కూతురులో సుబుద్ధి ఉండాలి. ఈ సుబుద్ధి కలిగిన భార్య అయినా దానం యెహోవా దానమే, సుబుద్ధి గల భర్త అయినా యెహోవా దానమే, సుబుద్ధి గల కొడుకైనా యెహోవా దానమే, సుబుద్ధి గల కూతురైనా యెహోవా దానమే, సుబుద్ధి గల అల్లుడైనా యెహోవా దానమే, సుబుద్ధి గల కోడలైనా యెహోవా దానమే. అంటే అక్కడ వ్యక్తికి ప్రాముఖ్యత లేదు, సుబుద్ధికి ప్రాముఖ్యత ఉన్నది. అందుకనే ఇప్పుడు 3 లక్షణాలు వింటున్నాం మనం. 1, సుబుద్ధి మనకేం చేస్తుంది? దీర్ఘశాంతాన్ని ఇస్తుంది. 2, ఘనతనిస్తుంది. 3, యెహోవా యొక్క దానము. ఆమేన్. ఆ 3 చెప్పండి. 1, సుబుద్ధి ఏం చేస్తుందండి? దీర్ఘశాంతాన్ని ఇస్తుంది, ఘనతనిస్తుంది. దేవుని దానం, యెహోవా యొక్క దానం. ఆ సుబుద్ధిని మనం పొందుకోవాలి. ఇప్పుడు ఈ తప్పిపోయిన కుమారులు అయితే బుద్ధి వచ్చినప్పుడు, ఆ బుద్ధి ఏమిటంటే సుబుద్ధి వచ్చింది. సొంత బుద్ధి పోయింది, సుబుద్ధి వచ్చింది. మన జీవితాల్లో కూడా ఈ సుబుద్ధిని మనం పొందుకోవాలి. నీ మనస్సు మార్చుకోవాలి, నీ అలవాట్లు మార్చుకోవాలి, నీ పాత గుణాలు మార్చుకోవాలి. ఆ దేవుని బుద్ధిని మనం పొందుకోవాలి. తర్వాత 2వ బుద్ధి చెబుతున్నాను. యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథము 50వ అధ్యాయము. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం చదవండి. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునకు తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ప్రతి ఉదయమున, ఎప్పుడెప్పుడు అది? ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. ఆ మాట చదవండి అందరూ. ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. ఆమేన్. ఏ బుద్ధి అండి ఇది? ఏం బుద్ధి ఇది? విను బుద్ధి. ఏ బుద్ధి అండి ఇది? విను బుద్ధి. విను బుద్ధి అనంటే దేవుడు చెప్పింది వినాలి, అంతే. దేవుని వాక్యం ఏం చెబితే అవును ప్రభా అలాగే చేస్తాను. అబ్రహాముని దేవుడు ఏమన్నాడంటే, అబ్రహాం నీ స్వజనాన్ని వదిలిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నాడు. అబ్రహాం ఏమన్నాడు? అలాగే ప్రభా వెళతాను అన్నాడు. అది వినుబుద్ధి అంటే. జక్కా దగ్గరికి, మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి జక్కా త్వరగా దిగు అన్నాడు. ఆయన ఏం చేశాడు? త్వరగా దిగి వచ్చాడు. అంటే దేవుని మాట విన్నాడు. వినుబుద్ధి అంటే అది.
పద నీ ఇంటికి త్వరగా వెళదాం పద అన్నాడు. సరే ప్రభా అని తీసుకెళ్ళాడు. ఏ బుద్ధి అది? వినుబుద్ధి. పేతురు రాత్రంతా గలిలయ సముద్రంలో వలలు వేసి చేపలు పడతా ఉంటే ఒక్క చేప కూడా దొరకలేదు. వలలు కడుక్కుంటా ఉన్నాడు. పేతురు దగ్గరికి వెళ్ళాడు. పేతురు, నీ వలలో లోతుగా వెయ్యి అన్నాడు. సరే ప్రభా నువ్వు చెప్పావు కదా నేను చేస్తానని చెప్పి వేసేసాడు. ఏ బుద్ధి అది? వినుబుద్ధి. అంటే పిల్లరా, నీకు బుద్ధి ఉంది కానీ ఆ బుద్ధి దేవుని మాట వినే బుద్ధిగా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. దేవుని వాక్యానికి లోబడే బుద్ధిగా, దేవుని మాట వినే బుద్ధిగా ఉండాలి. అబ్రహాం, నీకు ఒక కొడుకున్నాడు కదా? ఉన్నాడయ్యా, మీరు ఇచ్చిన కొడుకేనయ్యా, ఆ కొడుకు నాకు ఇచ్చేసే అన్నాడు. సరే ప్రభా ఇచ్చేస్తానన్నాడు. అంతే. మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు. ఆ పిల్లవాడిని బలివ్వటానికి ఖడ్గం కూడా ఎత్తేసాడు. వినుబుద్ధి. అక్కడ దేవుని వాక్యం ఏం చదువుతున్నాం? శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభునంతులారా, మన జీవితాల్లో దేవుని మాట మనం వినాలి. దేవుని మాటను మనం జాగ్రత్తగా వినాలి. దేవుని మాటను ఎప్పుడైతే మనం వింటామో అప్పుడు దేవుని కార్యాలు మనలో జరుగుతాయి. అక్కడ ఏమని ఉంది? 7వ వచనం చూడండి ఒక్కసారి. రోమా 10:7. రోమా 10:7 చదవండి. కాగా రోమా 10:7 కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేవుని మాట నువ్వు వినాలి. నీ జీవితంలో ఇప్పటి వరకు ఏదేదో విన్నావు, ఏదేదో చేసావు. ఇక నుండి అయినా నేను దేవుని మాట వింటానని ఒక్క డెసిషన్ తీసుకో, నీ లైఫ్ మారిపోద్దిక. ఇప్పటి వరకు నా స్నేహితులు మాట్లాడినాను, నా బంధువులు మాట్లాడినాను, రకరకాలు విన్నాను. వద్దు బాబు అని ఒక్కసారి దేవునికి దండాలు పెట్టుకొని, దేవునికి వందనాలు పెట్టుకొని నీ మాట వింటానయ్యా, నువ్వే చెబితే అది చేస్తానయ్యా అని దేవుని వైపు తిరుగు. దేవా నువ్వు చెప్పే మాట వింటాను అనే ఆ వినుబుద్ధి నేర్చుకో. నువ్వు దేవుడి జీవితాన్ని దీవిస్తాడు. చిన్న చిన్న సీక్రెట్స్ అండి ఇవి, కానీ నీ లైఫ్కి గ్రేట్ బ్లెస్సింగ్ తెచ్చే సీక్రెట్స్ ఇవి. నీ ఫ్యామిలీని బాగా దీవించే సీక్రెట్స్ ఇవి. నీ భవిష్యత్తు బంగారంలాగా లేక పండులాగా పండే భవిష్యత్తు ఉంటుంది. దేవుని మాట విను చాలు. పేతురు దేవుని మాట విని వల లోతుగా వేశాడు కాబట్టి వల లాగుతూ ఉంటే ఏమైంది? వల పిగిలిపోయేంత వచ్చింది. మాట విన్నాడు. వినుబుద్ధి బ్రింగ్స్ గ్రేట్ బ్లెస్సింగ్. నీకు వినుబుద్ధి ఉంటే గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి. కానీ సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? ఒరే నాయనా, దేవుని మాట విన్నావంటే నువ్వు బాగుపడతావురా బాబు, దేవుని మాట వినబాకు, నా మాట విను అంటా ఉంటుంది స్వబుద్ధి. అందుకని మనకి ఇప్పుడు ఏ బుద్ధి కావాలి? వినుబుద్ధి కావాలి. ఇప్పుడు ఎన్ని బుద్ధులు చెప్పాను? 2 చెప్పాను. 1 సుబుద్ధి, 2 వినుబుద్ధి. సుబుద్ధి ఏం చేస్తుంది? నీకు దీర్ఘశాంతాన్ని ఇస్తుంది, ఘనతనిస్తుంది, యెహోవా దానముగా ఉంటుంది. వినుబుద్ధి ఏం చేస్తూ ఉంటుంది? గ్రేట్ బ్లెస్సింగ్స్, గొప్ప ఆశీర్వాదాలు నీకు ఇస్తుంది. 3వ బుద్ధి చూద్దాం. 3వ బుద్ధి ఏమిటంటే ఇది చాలా ఇంపార్టెంట్. దీని గురించి అసలు చాలా డీటెయిల్డ్గా వెళ్ళాలి కానీ టైం లేదు. ఈ బుద్ధి చాలా అవసరం మనకు. తీతుకు రాసిన పత్రిక
తీతుకు రాసిన పత్రిక తీయండి, 2వ అధ్యాయము. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదవండి. 6వ వచనం. అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలెనని యవన పురుషులను హెచ్చరించుము. మరలా చదవండి, అందరూ చదవండి. అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలెనని యవన పురుషులను హెచ్చరించుము. ఏ బుద్ధి అంటే ఈ బుద్ధి? స్వస్థ బుద్ధి. ఏ బుద్ధి అండి ఇది? స్వస్థ బుద్ధి. తర్వాత 13వ వచనం కూడా చదవండి. 13వ వచనం అందరూ చదవండి. 13వ వచనం అందరూ చదవండి. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో ఏ బుద్ధి? స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఇక్కడ 2 సార్లు ఈ పత్రికలో ఏ బుద్ధిని గురించి రాయబడి ఉంది? స్వస్థ బుద్ధి. 6వ వచనంలో స్వస్థ బుద్ధి అని ఉంది. తర్వాత 13వ వచనంలో కూడా స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి దీన్ని ఏమంటామంటే సౌండ్ మైండ్. స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధికి వ్యతిరేకమైన బుద్ధి ఏమిటనంటే అనారోగ్య బుద్ధి. అనారోగ్య బుద్ధి. ఇంకా చెప్పాలి అనంటే స్వస్థ బుద్ధికి ఇంకొక పేరు ఆరోగ్య బుద్ధి, హెల్దీ మైండ్. హెల్దీ మైండ్, ఆరోగ్య బుద్ధి, స్వస్థ బుద్ధి. ఈ స్వస్థ బుద్ధికి వ్యతిరేకమైన బుద్ధి ఏమిటంటే ఇల్ మైండ్. ఇల్ మైండ్, అనారోగ్య బుద్ధి. ఐఎల్ఎల్ ఇల్. ఇల్ మైండ్ అంటే అనారోగ్య బుద్ధి. ఇంకా ఐఎల్ఎల్ అంటే బ్యాడ్ అని అర్థం కదా, ఇంగ్లీష్ మీనింగ్ అదే కదా. ఐఎల్ఎల్ బ్యాడ్, చెడు బుద్ధి. చెడు బుద్ధి, అనారోగ్య బుద్ధి, డ్యామేజ్ మైండ్. అది డ్యామేజ్ చేస్తుంది ఆ అనారోగ్య బుద్ధి. అంటే బుద్ధి నిన్ను డ్యామేజ్ చేస్తుంది, అది అనారోగ్య బుద్ధి. నిన్ను స్వస్థపరుస్తుంది, ఆరోగ్య బుద్ధి. ప్రియరా, నీ మైండ్లో నుండి ఆలోచనలు వస్తున్నాయి చూడు, ఆ వచ్చే ఆలోచనలే అనారోగ్య ఆలోచనలు రావచ్చు, ఆరోగ్య ఆలోచనలు రావచ్చు. అనారోగ్యమైన ఆలోచనలు అంటే అర్థం ఏంటంటే నీకు నీవు హాని చేసుకుంటూ ఉంటావు, కీడు చేసుకుంటూ ఉంటావు. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. చాలా అసలు ఇదే 1 hour మెసేజ్. ఈ స్వస్థ బుద్ధి అనే ఒక్క పాయింట్ మీదే దాదాపు 2 hours మెసేజ్ చెప్పవచ్చు. కొంచెం డీటెయిల్స్ చెప్పాలి కానీ టైం లేదు నాకు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. స్వస్థ బుద్ధికి అలాగే ఇల్ మైండ్, అనారోగ్య బుద్ధికి తేడా ఏంటంటే, పేతురు, శీల అనే పేర్లు ఎప్పుడన్నా విన్నారా? సారీ, పౌలు, శీల. పేతురు, శీల కాదు, పౌలు, శీలలు ఎప్పుడు కలిసి ఉంటారు. వీళ్ళిద్దరూ దేవుని వాక్యం చెబుతా ఉంటే ఆ రోజున రోమన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వీళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేశారు, చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేస్తే ఉసూరుమంట ఏడుస్తా కూర్చుంటారేమో అని అనుకున్నారు వాళ్ళు. ఎవరాళ్ళు? జైల్లో వేసిన వాళ్ళు. ఆ చెరసాల అధిపతులు ఎవరంటే జైల్లో వేసేసామో, కటకటాల మధ్యలో వేసేసామో, వీళ్ళ పని కటకటాలు అయిపోయి ఇక ఏడుస్తూ ఉంటారులేని అనుకుంటే వాళ్ళేమో యేసు ప్రభుని స్తుతించుట,
ఎంతో ఎంతో మంచిది యేసు ప్రభుని స్తుతించుట, ఎంతో ఎంతో మంచిది అని పాటలు పాడుతూ ఉంటే పౌలు గారు పాడుతున్నాడు, శీలా పాడుతూ ఉన్నారు, వాళ్ళిద్దరు పాడుతున్నారు, చప్పట్లు కొడతా ఉన్నారు. ఆరోగ్య బుద్ధి ఉండేవాళ్ళు పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొడతారండి. హలో, ఆరోగ్యమైన బుద్ధి నీకుంటే పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొడతారు. అలాగూ పౌలు శీలలు చప్పట్లు కొట్టుకుంటూ పాటలు పాడుతూ ఉన్నారు. రాత్రంతా పాడుతున్నారు. 3 పాటలు కాదు, 4 పాటలు కాదు, 5 పాటలు కాదు, హోల్ నైట్. ఆ నైట్ అంతా కూడా సాంగ్స్ నైట్ అయిపోయింది. ఆల్ నైట్ ప్రేయర్ లాగా ఆల్ నైట్ సాంగ్స్ అయిపోయినాయి. స్తుతిస్తూ ఉన్నారు. దట్ ఈస్ కాల్డ్ స్వస్థ బుద్ధి. అనగా శ్రమలు వచ్చినా సరే, శోధనలు వచ్చినా సరే, ఇబ్బందులు వచ్చినా సరే, ఏడ్చే పరిస్థితులు వచ్చినా సరే, కృంగిపోయే పరిస్థితులు వచ్చినా సరే, మనల్ని బాధపరిచి కళ్ళమిట నీళ్లు తెప్పించే పరిస్థితులు వచ్చినా సరే, యూ విల్ సింగ్ సాంగ్స్, యూ విల్ ప్రైజ్ ద గాడ్. దేవుని స్తుతిస్తూ ఉంటావు, దేవుని గురించి పాడుతూ ఉంటావు. ఆ బుద్ధి స్వస్థ బుద్ధి. తర్వాత ఈ స్వస్థ బుద్ధి నీకు ఏమి చేస్తుందంటే, ఏడ్చినా నువ్వు సాధించలేనివి స్వస్థ బుద్ధితో నువ్వు సాధిస్తావు. ఆమేన్. ఏడ్చి నువ్వేమి సాధించలేవు. వారం రోజులు రోజు ఏడు, ఏమి తినకుండా నువ్వేమి సాధించలేవు. కానీ పౌలు శీలలు దేవుని స్తుతించడం ద్వారా ఏమైందో తెలుసా? చెరసాల తలుపులు తెరుచుకున్నాయి అంటే. ఆమేన్. చప్పట్లు కొట్టండి ఒకసారి. చూడండి అసలు ఏం జరిగిందో. అంటే సౌండ్ మైండ్, సౌండ్ డాక్ట్రిన్ అంటాం దీన్ని. ఈ పౌలు శీలలు వీళ్ళకి ఆ స్వస్థ బుద్ధి ఉంది కాబట్టి పాటలు పాడి తలుపులు తెరుచుకున్నాయి. తలుపులు తెరవగానే ఖైదీలు ఎవరైనా లోపల ఉంటారండి? అసలు ఛాన్స్ దొరికిందిరా బాబు, ఎవరు ముఖం చూసామని అందరూ పరిగెత్తుతారు. ఈ తలుపులు తెరుచుకునేసరికి చెరసాల నాయకుడు చూసేటప్పటికే తలుపులు తెరుచుకొని ఉన్నాయి. ఆయన ఏమనుకున్నాడో తెలుసా? తలుపులు తెరుచుకున్నాయి. ఈ చెరసాలలో ఖైదీలందరూ పారిపోయి ఉంటారు. వాళ్ళు పారిపోయారంటే నా మీద అధికారులు ఏమిరా నీ డ్యూటీ నువ్వు సరిగా చేయలేదని నన్ను పనిష్మెంట్ ఇస్తారు. ఇక ఖైదీలు పారిపోయారా బాబు, చేయగలిగింది ఏమి లేదని ఒక కత్తి తెచ్చుకొని, ఎవరు చెరసాల నాయకుడు కత్తి తెచ్చుకొని తనను తాను పొడుచుకోబోయాడంట. అంటే ఇక నేను బ్రతికుండా ఉపయోగం లేదు, గవర్నమెంట్ పనిష్మెంట్ ఇస్తుంది నాకు, ఇక నన్ను చంపేస్తారు, లేకపోతే డిబార్ చేసేస్తారు. ఆడదాకెందుకు, నేనే హాని చేసుకుందామని కత్తి తెచ్చుకొని తనను తానే పొడుచుకోబోయాడు. ఇది ఏ బుద్ధో తెలుసా? అనారోగ్య బుద్ధి, ఇల్ మైండ్. అంటే వాళ్ళకే నష్టం జరిగిందని చెప్పుకుంటారు, వాళ్ళకే కీడు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళే నిందించుకుంటూ ఉంటారు, వాళ్ళకు వాళ్ళే అపహాస్యం చేసుకుని నా పని అయిపోయింది, నా వల్ల కాదు, ఈ శోధనలో పడిపోయాను, దీనిలో నుండి బయటకు పోలేను, ఇక నా పని అయిపోయింది, ఆర్థికంగా కుంగిపోయాను, ఆరోగ్యం దెబ్బతింది, కుటుంబం దెబ్బతింది, ఇక అయిపోయింది నా పని, ఇక నేను బతకటం వేస్ట్. ఇలాగూ వాళ్ళను వాళ్ళు నిందించుకుంటా ఉంటారు. ఇది అనారోగ్య బుద్ధి, ఇల్ మైండ్. ప్రభువులారా, సాతానుడు ఎప్పుడు కూడా నీలో ఇల్ మైండ్, అనారోగ్య బుద్ధి పెడతా ఉంటాడు. నీ మైండ్ని అనారోగ్య పాలు చేస్తాడు, పాడు చేస్తూ ఉంటాడు. నా వల్ల కాదులే, అయిపోయిందిలే, ఇక దేవుడు కూడా ఏం చేయలేడులే, ఆ దేవుడు కూడా నన్ను మర్చిపోయినట్టున్నాడులే, ఇంకేంట్లే, నేను ప్రార్థన చేసే ఉపయోగం లేదు, వాక్యం వినే ఉపయోగం లేదు, ఏముందిలే, అంతా అయిపోయిందిలే నా పని, ఇలాగూ చెప్పుకునేటట్టు
వచ్చేటట్టుగా చేస్తూ ఉంటాడు. ఇది కీడు చేసుకునే బుద్ధి, నీకు నీవు హాని చేసుకునే బుద్ధి, నీకు నీవు నష్టం చేసుకునే బుద్ధి. ఈ నెగిటివ్ మాటలు వస్తూ ఉన్నాయంటే నీకు నీవు హాని చేసుకుంటున్నావు అని అర్థము. నీ మైండ్ ఇల్ మైండ్, అనారోగ్య మైండ్ అయిపోయింది. ఈ చెరసాల అధిపతి కత్తి తీసుకొని తనను తాను పొడుచుకోబోయేటప్పుడు పౌలు గారు చూసి అంటున్నాడు, ఏమన్నాడో తెలుసా? నీవు ఏ హాని చేసుకోవద్దు. ఎవరంది ఈ మాట? పౌలు గారు. ఎవరిని అంటున్నాడు? అసలు ఇక్కడ చెప్పాలి అని అంటే పౌలు గారిని పౌలు గారు అనే పదం కంటే ఖైదీ అని అంటాం కొంచెం సేపు. ఈయన ఎవరు? ఖైదీ. ఆయన ఎవరు? చెరసాల అధిపతి. ఈ ఖైదీ చెరసాల అధిపతిని అంటున్నాడు, నీకు నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమేం పారిపోలా, ఇక్కడే ఉండాం అంటున్నాడు. ఆమేన్. చూడండి, అసలు ఖైదీలు పారిపోవాలి, వాళ్ళు పారిపోకుండా అక్కడే ఉన్నారు. ఆ చెరసాల అధిపతి అప్పుడు చూసి, అయ్యా మీరు ఎక్కడే ఉండారా, మీరు పారిపోయారు అనుకున్నానయ్యా, నా కొంప ముంచెళ్ళారు అనుకున్నానయ్యా అని అంటున్నారు. ప్రియరా, ఇక్కడ స్వస్థ బుద్ధి కలిగిన పౌలు గారు ఈ హాని చేసుకునే బుద్ధిని కంట్రోల్ చేయగలిగాడు. అంటే స్వస్థ బుద్ధి ఎప్పుడు కూడా రోగ బుద్ధిని కంట్రోల్ చేస్తుంది. స్వస్థ బుద్ధి రోగ బుద్ధిని, దయ్యపు మనస్సుని కంట్రోల్ చేస్తుంది. చెరసాల నాయకుడు బ్రతికున్నాడు అంటే పౌలు గారు నువ్వు హాని చేసుకోవద్దని చెప్పాడు కాబట్టి ఆయన బ్రతికాడు. ఇంకా చెప్పాలంటే స్వస్థ బుద్ధి అనారోగ్య బుద్ధిని డామినేట్ చేసింది. ఇక్కడ డామినేట్ చేసింది. చెరసాల అధిపతి కత్తితో పొడుచుకోలేదు, ఇక హాని చేసుకోలేదు. చివరికి ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యలారా. ఎవరిని అంటున్నాడు? ఖైదీల్ని. ఎవడన్నాడు? అయ్యలారా. అసలు ఈ ఖైదీలు ఆయన్ని అడగాలి, అయ్యా కాస్త అన్నం పెట్టయ్యా అని. ఇక్కడ రివర్స్ అయింది. అయ్యలారా అంటే సౌండ్ మైండ్, స్వస్థ బుద్ధి అధికారులను కూడా మన దగ్గరకు వచ్చేటట్టుగా చేస్తుంది. ఈయన అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని వెంటనే ఆయనకు సువార్త చెప్పి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకు వాక్యం చెప్పి వాళ్ళందరికీ బాప్తిసం ఇచ్చేసాడండి. ఏ బుద్ధి? బుద్ధి స్వస్థ బుద్ధి. పిల్లరా, దేవుని బుద్ధి అంటాం దీన్ని, స్వస్థ బుద్ధిని. నీ మనస్సు ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించకూడదు, పాజిటివ్గా సౌండ్ మైండ్తో వాక్యానుసారముగా ఆలోచన చేయి. నీవు అన్నిటినీ జయిస్తావు, అన్నిటినీ డామినేట్ చేస్తావు నీవు. ఇది స్వస్థ బుద్ధి అంటే. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళొద్దు, అంతవరకు మీకు అర్థమై ఉంటుంది అనుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఏ బుద్ధి ఇది? స్వస్థ బుద్ధి. మనం ఏ బుద్ధిని మెయింటైన్ చేసుకోవాలి? స్వస్థ బుద్ధి కావాలి. ఇక 4వ బుద్ధిలోకి వెళదాం త్వరగా. యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయము. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం చదవండి. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 19వ వచనంలో అక్కడికి ఏముందంటే వారిలో కృతజ్ఞతా బుద్ధి. ఏ బుద్ధి అండి? ఏ బుద్ధి ఉండాలి మనలో? కృతజ్ఞతా బుద్ధి ఉండాలి. ప్రభునంతులారా, కృతజ్ఞతా బుద్ధి అనేది చాలా అవసరం మనకి. దేవుడు నీ జీవితంలో ఎన్ని మేలులు చేశాడో
వాటన్నిటికీ నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. 10 మంది కుష్ఠరోగులు స్వస్థపడితే ఒక్క వ్యక్తే తిరిగి వచ్చాడు, 9 మంది తిరిగి రాలా. ప్రభు అన్నాడు, ఆ మిగిలిన 9 ఎక్కడయ్యా అన్నాడు. ఎందుకంటే వాళ్ళల్లో ఏం లేదు, కృతజ్ఞత లేదు. నిన్ను ప్రయాణాల్లో ఎంత కాపాడాడో కృతజ్ఞత చూపిస్తున్నావా? నీకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, కృతజ్ఞత ఉందా నీలో? దేవుని ఎడల కృతజ్ఞతగా బ్రతుకుతున్నావా? దేవుడు నీకు ప్రమోషన్ ఇచ్చాడు, కృతజ్ఞత బుద్ధిని కలిగి ఉన్నావా నీవు దేవుని ఎడల? దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చాడు, మంచి చదువులు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, పొలం ఇచ్చాడు, ప్లాట్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. వీటి విషయమై నువ్వు కృతజ్ఞతగా ఉంటున్నావా? నీవు అనుకున్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే ప్రభు నీకు సహాయం చేశాడు. ఆ శోధన నుండి నిన్ను విడుదల చేశాడు, నిన్ను సంతోషింపజేశాడు. ప్రభా, నేను శోధనలో ఉన్నప్పుడు నన్ను కాపాడారు, మీకు వందనాలని కృతజ్ఞత చూపిస్తున్నావా? దేవుని కోసం ఏమైనా కృతజ్ఞత కలిగి దేవుని కార్యాలు చేస్తున్నావా? ప్రభా, నువ్వు ఇన్ని మేలులు చేశావు, నీ కోసం ఇదిగో నేను ఇది చేస్తాను అని దేవుని కోసం తీర్మానం చేస్తున్నావా? దేవుడు నీకు ఎన్ని మేలులు చేసి నిన్ను ఒక మనిషిగా నిలబెట్టాడు, సంఘంలో ఒక స్టేటస్ ఇచ్చాడు దేవుడు నీకు. ఆ స్టేటస్ తగ్గట్టుగా దేవుని కోసం నువ్వు ఏమైనా చేస్తున్నావా? కృతజ్ఞత ఉందా మనలో? ఈ కృతజ్ఞత బుద్ధి అనేది దేవుని బుద్ధి. అది దేవుని దగ్గర మేలులు పొందటం మర్చిపోవటంగా ఉండకూడదు. మనం పొందిన ప్రతి మేలుకు దేవుని విషయంలో కృతజ్ఞతగా ఉండాలి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈరోజు ఒక నూతన దినం ఇచ్చారు, నీకు వందనాలయ్యా. నా ఆరోగ్యాన్ని కాపాడారు, వందనాలు. ఈ శోధనలో ఏమైపోతానేమని భయపడ్డానయ్యా, టెన్షన్ పడ్డాను, మీరు కాపాడారయ్యా, మీకు వందనాలు. నీకోసం ఇదిగో నేను ఇలా చేస్తున్నాను అని కృతజ్ఞతగా నువ్వు దేవుని కొరకు ముందుకు వస్తున్నావా? కృతజ్ఞత మనల్ని ఏం చేస్తుందంటే, అక్కడ చూడండి, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానము సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సోదరుడా, సహోదరి, దేవుని దగ్గర మేలులు పొందుతూ ఆ పొందిన మేలులకు కృతజ్ఞత కలిగి బ్రతకాలి, కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. ఆ కృతజ్ఞత బుద్ధి మనలో ఉండాలి. అప్పుడే నీవు ఇంకా ఆశీర్వదించబడతావు, ఇంకా మేలు పొందుతావు. దేవుని పని ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు నీ వంతుగా నువ్వు దేవుని కొరకు ముందుకు రావాలి. దేవుని కొరకు నేను చెయ్యాలి అని నువ్వు తీర్మానం చేసుకోవాలి. అదే కృతజ్ఞత బుద్ధి. ఆ కృతజ్ఞత బుద్ధి మనం కలిగి ఉండాలి. ఇప్పటి వరకు ఎన్ని బుద్ధులు చెప్పుకున్నావు? 4. 1 సుబుద్ధి, 2 వినుబుద్ధి, 3 స్వస్థ బుద్ధి, 4 కృతజ్ఞత బుద్ధి. 5వ బుద్ధి చూద్దాం. దానియేలు గ్రంథము, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయము 12వ వచనం. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడెను గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపము, అతడు దీని భావము నీకు తెలియజేయును. చూసారా, దానియేలుకు దేవుడు ఏ బుద్ధి ఇచ్చాడంటే శ్రేష్టమైన బుద్ధి. ఆమేన్. ఏ బుద్ధి అండి ఇది? శ్రేష్టమైన బుద్ధి. ఏంటి శ్రేష్టమైన బుద్ధి అంటే, ఆ దేశంలో ఎవరికి ఎలాంటి సమస్యలు వచ్చినా సరే
ఆయనే జవాబు చెప్పేస్తున్నాడు. కలలు వస్తే వాడికి అర్థాలు చెబుతున్నాడు, కలలు మర్చిపోతే వాళ్ళకి అన్న కలలు చెబుతున్నాడు, ఆ కలల్లో ఉన్న మర్మాలు చెబుతున్నాడు. ఆ తర్వాత కఠినమైన ప్రశ్నలు ఎవరైనా అడిగితే చక్కగా ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. తర్వాత జ్ఞానము తెలివి అన్నిటినీ చూపిస్తా ఉన్నాడు. ఈ బుద్ధి ఏమిటంటే శ్రేష్టమైన బుద్ధి. ఈ శ్రేష్టమైన బుద్ధి దానియేలుకి ఎక్కడది అనంటే దేవుడిచ్చాడు. ఐగుప్తు దేశంలో యోసేపుకు శ్రేష్టమైన బుద్ధి ఇచ్చి ఆ కరువులో ఆ దేశాన్ని కాపాడేటట్లుగా చేశాడు యోసేపుని. అలాగే సొలొమోనుకి ఈ శ్రేష్టమైన బుద్ధి ఇచ్చి ఎన్నో గొప్ప పనులు చేయించాడు. దానియేలుకు శ్రేష్టమైన బుద్ధినిచ్చి ఆ బబులోను దేశాన్ని కాపాడాడు. కావున ప్రభునందు పిల్లరా, ఈ శ్రేష్టమైన బుద్ధి దేవుడిచ్చే బుద్ధి, ఆ బుద్ధి మనం కలిగి ఉండాలి. ఎన్ని బుద్ధులు అయిపోయినాయి ఇప్పుడు? 5. 1 సుబుద్ధి, 2 వినుబుద్ధి, 3 స్వస్థ బుద్ధి, 4 కృతజ్ఞత బుద్ధి, 5 శ్రేష్టమైన బుద్ధి. మొదటి వాక్యానికి వెళ్ళండి. మొదటి వాక్యంలోకి రండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ అధ్యాయము వచనం 17 చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు, చెప్పండి అందరూ మాట. అయితే బుద్ధి వచ్చినప్పుడు, ఏం బుద్ధి వచ్చింది ఇప్పుడు? దేవుని బుద్ధి. అంటే అతనికి ఏమేమి బుద్ధులు వచ్చినాయి? సుబుద్ధి వచ్చింది, 2 వినుబుద్ధి వచ్చింది, 3 స్వస్థ బుద్ధి వచ్చింది, 4 కృతజ్ఞతా బుద్ధి వచ్చింది, 5 శ్రేష్టమైన బుద్ధి వచ్చింది. ఈ బుద్ధి వచ్చింది కాబట్టి లేచి ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి దగ్గరకు వెళ్ళాడు. అది అయితే బుద్ధి వచ్చినప్పుడు. పిల్లరా, ఆ బుద్ధి మనకు కావాలి. ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం అందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో, ప్రభువా ఈ శ్రేష్టమైన బుద్ధి నాకు కావాలి. ఈ బుద్ధి నేను కలిగి నీ కొరకు జీవించాలి, నీ కొరకు నేను బ్రతకాలి ప్రభువా అని నువ్వు ప్రభువుని అడుగుతావా? ప్రార్థన చేద్దాం. అందరము ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చేస్తున్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువైన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము ప్రభువా. అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరకు వెళ్ళాడు కదా, అలాగూ మేము బుద్ధిని కలిగి మీ దగ్గరకు వెళ్ళి మిమ్మల్ని మహిమపరచువారముగా చేయండి. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయం మాతో ఉంచి మమ్మల్ని బలపరిచి ఈ శ్రేష్టమైన బుద్ధిని మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్.